హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు స్టీల్ కుక్కర్లన్నీ తీసుకున్నాను, షార్ట్ వీడియో పెట్టాను కదా. వాటిలల్లా ఫస్ట్ వండేటప్పుడు నేను దాన్ని సీజనింగ్ చేయడానికి గ్యాస్ కట్టు అవన్నీ కూడా క్లీన్ కడుక్కున్నాను. ఇంక మంచిగా వాటర్లో నానబెట్టాను అనమాట. తర్వాత కొబ్బరి అన్నం చేస్తున్నాను అనమాట. పాత కుక్కర్లో కూడా, అల్యూమినియం కుక్కర్లో కూడా చేసినాను, అప్పుడు బాగానే కుదిరింది. కొబ్బరి అన్నానికి ఇట్లా కొబ్బరి పాలు తీసుకోవడానికి సరిపోను ఉన్న మిక్సీలోనే, ఎక్కువ లెంతీ ఉన్న మిక్సీ కాకుండా చిన్న మిక్సీలోనే ఒక కాయ మొత్తం మెదిగేటట్టు పట్టుకున్నాను, చిన్న ముక్కలుగా కోసి. తర్వాత ఇది వడకట్టుకున్న క్లాత్లోని ఇట్లయితేనే కొబ్బరి పాలు మంచిగా వస్తాయి అన్నమాట. అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది, ఆయిల్ తక్కువ పడుతుంది, హెల్త్కి మంచిది. మనకి నూనె, నెయ్యి వాటి వల్ల చాలా ఇదవుతూ ఉంటుంది కదా. ఎక్కువగా ఇలాంటి ఫుడ్ పెట్టేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎండలకి బాగా ఇరిటేషన్ వస్తూ ఉంది కదా, చాలా స్పైసీ ఫుడ్ కానీ ఎక్కడైనా ఫంక్షన్స్లలో తిన్నా 2 days దాకా ఇరిటేషన్ పోతలేదన్నమాట. మంచిగా తిని ఎందుకన్ని బాధలు. సెకండ్ టైం కూడా పిప్పి పట్టుకున్నాను. సెకండ్ టైం పట్టినా కానీ కొంచెం పల్సగానే వస్తాయి అన్నమాట వాటర్. అయినా కానీ ఎందుకులే అనేసి అది ఎట్లా పడేస్తున్నా కదా పిప్పి అనేసి ఇంటికాడైతే కుడితొట్లో వేయచ్చు గీతలకైనా, కానీ ఇక్కడ మనం వేస్ట్ వేయడమే ఏం లేదు కాబట్టి ఇక్కడ పూల మొక్కలు ఉన్న దాంట్లో వేసుకోవచ్చు. అయితే కొబ్బరి అన్నాన్ని తాలింపులు వేసేవనుకోండి, పాలు మనము బగారా రైస్కి వాటిలాగా ఇరిగిపోతాయి అన్నమాట పాలు. అందుకని జాగ్రత్తగా మీడియంలో పెట్టి, ఆయన స్టీల్ కుక్కర్లకి అన్ని స్టీల్ ఐటమ్స్ అన్నిటికి కూడా మీడియంలో పెట్టుకోవడం మంచిదంట. ఇంకా నేనైతే కొన్ని వాటర్ పోసాను అనమాట. కొన్ని వాటర్ పోసి డైరెక్ట్గా పాలు పోయొద్దు కాబట్టి కొన్ని వాటర్ పోసి అలా ఉడకబెట్టుకున్న, పక్కకి తాలింపు వేసుకున్నాను అనమాట. బగారా తాలింపు, పలాంకి బగారాను ఏదో ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి తాలింపు వేసుకుని ఈ పాలు మనము ఒక గ్లాస్కి 1.5 glass వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్, నేను బాస్మతి రైస్ వండుతున్నా కాబట్టి. అదే మామూలు రైస్ అయితే ఒక గ్లాస్కి 2 glasses అనమాట. ఇప్పుడు ఇది బాస్మతి రైస్ 1.5 glass కాబట్టి కొలుచుకొని పోసుకున్నాను. ఇందాక వాటర్ 1.5 glass పోసాను, అందాక అది వేడి అవుతూ ఉందన్నమాట, మీడియం వేడి. ఇటు పక్క తాలింపు, అటు పక్క కుక్కర్ పెట్టాను కదా, బాస్మతి రైస్ కుక్కరు. ఫస్ట్ టైం స్టీల్ వాటిలో వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని వేడి చేసుకొని పడపోసుకుంటే దాంట్లో ఉన్న ఆ మలినాలు, ఆ స్మెల్ అని పోతాయి అన్నమాట. నేను ఎంతగానో అట్లా చేసినా కానీ ఉంది స్మెల్ కొంచెము. ఇంకా మంచిగా నీట్గా రాత్రంతా కూడా గ్యాస్ కట్టి నానబెట్టాను అనమాట, దానికి పోవాలనేసి. ఇక తాలింపు ఇలా వేసినాక అది బాగా ఉన్న వాటర్ కూడా ఇంకిపోయినాక కొబ్బరి పాలు పోసాను అనమాట. చాలా మంచిగా వస్తుంది. కొబ్బరన్నం, కోడికూర అనేసి ఆంధ్రాకి వెళ్ళి బాగా కొబ్బరన్నాలు చేసుకుంటారు. వాళ్ళకి బాగుంటాయి కాబట్టి, మనకి వెళ్ళి ఎక్కువ ఉండవు కాబట్టి రేర్గా చేసుకుంటారనమాట. ఇక నేను అన్నిటికీ 1.5 glass అనమాట. ఇది 4 glasses 5 glasses గుర్తులేదు. వంట చేసి చాలా రోజులు, ఒక వారం అవుతుంది కాబట్టి గుర్తులేదు. 4 glassలో 5 glassలో మిగిలిన ఇక చికెన్ కర్రీలో పోసాను అనమాట. అంతే, మొత్తం పాలు కూడా పోసుకోవచ్చు, కానీ నాకు భయం వేసి ఎక్కడ ఇరుగుతాయో అనేసి నేను కొన్ని వాటర్తో ఫస్ట్ కొంచెం వేడి కానిచ్చి అట్లా చేశాను అనమాట. కొంచెం గోరువెచ్చాయి తెరులుతుంది అన్నప్పుడు మాత్రమే మూత పెట్టుకున్నాను. హదరా హడావుడిగా పెద్దగా పెట్టేసేసి ఉడికిస్తే కనుక అది ఇరిగిపోతాయి అన్నమాట, టేస్ట్ ఉండదు. సాల్ట్ కూడా తాలింపులోనే వేసుకున్నాను. ఇక చికెన్ కర్రీ కూడా స్టీల్ కళాయిలో చేస్తున్నాను. ఈ 3 కలిపి అటు ఇటు 6,000 దాకా పడ్డాయి అన్నమాట నాకు. పాత కుక్కర్లకి ఒక 1,000 కూడా రాలేదు, ఒక 800 700 వచ్చినాయి. అవి ఇయ్యొద్దు అనిపించింది, కానీ ఉంటే ఇంకా నేను మళ్ళీ వాటిలల్లో వండుతానేమో అనేసి ఇచ్చేసాను అనమాట. ఏమో, ఎందుకంటే స్టీల్ మంచి కావంట, అయినా చాలా రోజులు అవుతున్నాయి, అటు ఇటు 12 years అవుతుందన్నమాట. ఇక స్టీల్ కళాయిలోని మంచిగా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది కూడా ఫస్ట్ సీజనింగ్ ఎలా చేసినా అంటే, ఇది ఎక్కువ సీజనింగ్ ఐరన్ ప్యాన్ లాగా చేయని అవసరం లేదు కదా. మంచిగా దాన్ని పెట్టి ప్లాస్టిక్ పీస్ పెట్టి, మెత్తటి పీస్ పెట్టి తోముకొని వండుతున్నాను. పుదీనా వేస్తేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పుదీనా వేసేసి కొబ్బరి అన్నంకి కాంబినేషన్ చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంటికాడ నాటుకోళ్ళు వండుతారు, ఊర్ల దగ్గర ఇలాంటి
ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉంటుంది అని చూసాను అనమాట. అంటే మా బార్డర్ ఆంధ్ర కాబట్టి రిలేటివ్స్ ఉన్న వాళ్ళందరూ ఇట్లాంటి కర్రీస్ అన్నం పెట్టేవాళ్ళు అనమాట. రిచ్గా పెట్టేవాళ్ళు. నాన్ వెజ్ అంటే ఫెస్టివల్స్ చుట్టాలు వచ్చినప్పుడు తినేవాళ్ళు. ఇప్పుడు రెగ్యులర్గా తింటా ఉన్నారు కొంతమంది. నాకు తెలిసిన వాళ్ళు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు అనమాట, మా ఇంటి దగ్గర ఉన్న పిల్లల వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవ్రీడే నాన్ వెజ్. వాళ్ళు దాంట్లో ఎన్ని వెరైటీస్, ఫ్రై, కర్రీ, పులుసు, బోటి, ఇన్ని వెరైటీస్ అనమాట. మరి వాము అంత నాన్ వెజ్ అసలు వారానికి ఒకసారి బెటర్. అది కూడా అది అరగడానికి మనకి బాడీలో ఇరిటేషన్ పెంచడం అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి చాలు. రెగ్యులర్గా తింటే మనకి హెల్త్కి మంచిది కాదు. పక్షవాతాలు తొందరగా వస్తాయంట. మళ్ళీ ముఖం కూడా గ్లో ఉండదు. నాన్ వెజ్ తినే వాళ్ళకి చూడండి ముఖం ఎక్కువ గ్లో ఉండదు నాకు తెలిసినంతవరకు. మరి రోజు తినే వాళ్ళకైతే ముఖం ఒకలాగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక ఆయిల్ అంతా బయటకు వచ్చినాక ఈ ఫ్రై అయినాక ఉప్పు కారం వేసాను అనమాట. అల్యూమినియం దాంట్లో చేస్తుంటే కర్రీ అయినాక దానికి ఉప్పు పట్టుకొని ఉంటుందన్నమాట. గ్రేవీ కోసము టమాటా ప్యూరీని వేసాను. 4-5 టమాటాలు పట్టుకొని ప్యూరీ వేసాను అనమాట. ఈ కర్రీ చేసిన రోజు మా పిల్లలు బాగా టేస్ట్గా ఉందనేసి తిన్నారనమాట. ఇక కుక్కర్కి కూడా మూత పెట్టేస్తున్నాను. అది కొంచెం తెరలు పట్టినాక మూత పెట్టి ఉన్న పాలు పోసేసాను అనమాట, వాటర్ పోయకుండా. కొబ్బరి పాలు ఏ కర్రీస్లలో పోసుకున్నా దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. మనకి ఏం నష్టం ఉండదు. ఆయిల్ తక్కువ, మనకి టేస్ట్గా ఉంటుంది అనమాట. అంత కర్రీ అంతా రెడీ అయింది అన్నప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంది, యమ్మీగా ఉంది. ఫుల్గా లాగిచ్చారనమాట. మనకి అందం కాదు ముఖ్యము, గ్రేవీగా తక్కువ ఆయిల్తో ఎక్కువ టేస్ట్ ఎట్లా వస్తుంది. అసలు ఆయిల్ పూర్తిగా మానేసినా మంచిది కానీ మనం మానలేము కాబట్టి తక్కువ ఆయిల్తో ఎట్లా టేస్ట్గా చేసుకోవాలి, ఇలాంటి బౌల్స్ ఎంచుకోవడం మంచిది. కొత్తగా ఎవరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.